శాసనసభలో సభ్యుల హక్కులకు భంగం కలిగించారంటూ వైకాపా ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నానిపై కఠిన చర్యలకు శాసనసభ సిద్ధమవుతోంది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన సభా హక్కుల కమిటీ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూలను మందలింపుతో సరిపెట్టాలని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. విచారణ కమిటీ ముందు హాజరు కావాలని 4 సార్లు రోజాకు నోటీసులు పంపినా ప్రతిసారి ఏదో సాకు చూపి తప్పించుకోవడాన్ని కమిటీ తప్పుబట్టినట్లు సమాచారం. కమిటీ ఎదుట హాజరై క్షమాపణలు కోరినా కొడాలి నాని వాడిన పదజాలం తీవ్రత దృష్ట్యా ఆయనపై తీసుకున్న నిర్ణయాన్ని సభకే వదిలేయాలని భావించినట్లు తెలిసింది. వీరితో పాటు రోజాపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే అనితను కూడా సభా హక్కుల కమిటీ వివరణ కోరింది. తనకు తీవ్ర అవమానం జరిగినా సభపై ఉన్న గౌరవంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని సభా హక్కుల కమిటీకి అనిత తెలిపినట్లు సమాచారం. గత పరిణామాల్ని గుర్తు చేసుకుని ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నట్లు తెలిసింది. సోమవారం నాడు జరిగే చర్చ సందర్భంగా సభ్యుల అభిప్రాయాలు తీసుకుని బుద్ధప్రసాద్ కమిటీ, సభా హక్కుల కమిటీ ఇచ్చిన నివేదికలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో రోజాపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల్ని సభలో చర్చించనున్నారు. ఎదుట నా వాదనగా ఒక మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క శాసనసభలో ఎప్పుడూ కూడా అన్పార్లమెంటరీ పదాలు నేను వాడలేదు, భవిష్యత్తులో వాడే ప్రశ్నే లేదు. అలా కాకుండా నేను మాట్లాడిన మాటల్లో అన్పార్లమెంటరీ పదం ఏదైనా ఉన్నట్లయితే, ఉందని ఈ యొక్క కమిటీ భావించినట్లయితే మీరు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి అచ్చెన్నాయుడిని నేను తిట్టినటువంటి తిట్లన్నీ కూడా టీవీలో వేసి అతనికి కూడా మనసు బాధ కలిగించారు. అప్పుడే నేను డిసెంబర్లోనే అచ్చెన్నాయుడు గారికి బాధపడి ఉంటే మరి నేను సారీ చెప్తున్నానని చెప్పి ఆయనకి చెప్పానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నారని చెప్పి మీరు కమిటీకి ఏం చెప్పదలుచుకున్నారని చెప్తే అచ్చెన్నాయుడికి చెప్పిందే మీకు కూడా చెప్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ అవతల వైపు నుంచి ఆ టైప్ మాట్లాడారు కాబట్టి ఆవేశంతో, వయసు రీతితో, ఇంకొక రీతితో ఆవేశంతో మేము మాట్లాడుంటే మాట్లాడిన మాటలకి భవిష్యత్తులో రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం. అవతల వైపు నుంచి కూడా రిపీట్ కాకుండా వాళ్ళకి అడ్వైజ్ చేయవలసిందిగా కమిటీకి విజ్ఞప్తి చేసి వచ్చాను నేను.